ఈ షాద్నగర్ బార్లో ఈ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, సభ్యులు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించినందుకు వారికి అల్లంపూర్ బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నాతో పాటు అల్లంపూర్ నుంచి అడుగులు వేసుకుంటూ వస్తున్న మా బార్ సెక్రటరీ, మిగతా సభ్యులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా యొక్క ఈ యాత్ర ఏదైతే పాదయాత్ర ఉందో అడ్వకేట్ రక్షణ చట్టం కొరకు ఈ యాత్రలో మాకు మొదటి విడతలో, రెండో విడతలో మా వెనుక ఉండి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న ఫెడరేషన్ అధ్యక్షులు మామనార్ బార్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మేము ఏదైతే యాత్ర జోగులాంబ అమ్మ పాదాల చెంత నుంచి స్టార్ట్ అయిన యాత్రలు ఏ యాత్ర నిర్వీర్యం కాలేదు, అన్ని యాత్రలు సక్సెస్ అయినాయి. మా యాత్రని కూడా మొదటి విడతలో ఎక్కడికైతే ఏదైతే మేము ఎక్కడి వరకు బూత్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం సొసైటీలో అందరం కొంతమంది ఏ నామాలు పెట్టుకోరు, కొంతమంది నిలువు నామాలు పెట్టుకుంటారు, కొంతమంది అడ్డనామాలు పెట్టుకుంటారు, కొంతమంది ఏ నామాలు పెట్టుకోరు. మాకు ముగ్గురు వ్యక్తులు వచ్చి పంగనామాలు పెట్టి పోయారు. ఆ పంగనామాలు పెట్టి 10 రోజుల్లో మీకు ఏదో న్యాయం చేస్తామంటే 100 రోజులు అయినాం. 100 రోజుల తర్వాత 101వ రోజు మళ్ళా మన అనంతరెడ్డి గారు ఏం సార్ పరిస్థితి లేదు, మనం అంతా డిజైన్ చేస్తాం, మళ్ళీ మనం చేస్తాం, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి రాష్ట్ర డీజీపీ గారి దగ్గర కూడా షాద్నగర్ బార్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి గారు, నేను ఇంకా కొంతమంది కలిసి డీజీపీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మేము తిరిగి పునర్ప్రారంభిస్తున్నామని చెప్పి. అదేవిధంగా హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా మేము ఇదే విషయం చెప్పడం జరిగింది. ఈ రోజు మిమ్మల్ని అందరూ మా యాత్ర గురించి ఎన్ని రోజులు జరిగింది, ఎన్ని కిలోమీటర్లు జరిగింది అందరూ మాట్లాడినారు. 166 కిలోమీటర్లు ఈ రోజుకి రెండో విడతల పూర్తి చేసి సాధన జరుపుకున్నాం. మీ అందరినీ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చిన ప్రతి బార్ నుంచి వచ్చిన అందరినీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన అందరినీ, తెలంగాణ రాని వాళ్ళని కూడా మొత్తం 114 బార్ అసోసియేషన్ల సభ్యులని, ప్రెసిడెంట్ అని, కార్యదర్శులని వాళ్ళకి పాదాభివందనాలు చేస్తూ మేము కోరుకునేది ఒక్కటే, మీ ఆస్తులు అడగట్లేదు, మీ అంతస్తులు అడగట్లేదు, మాతో పాటు అడుగులు దానం చేయండి. మీ అడుగులు దానం చేయండి, ఆ అడుగులకి తోడుగా అడుగులేయండి. ఎవరిలో మనం ప్రతిలాడి కాలు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని తెచ్చుకోవాల్సిన చట్టం కాదు, డిమాండ్ తెచ్చుకున్నాం. మేము ఒక్కొక్కసారి 8 మంది 10 మంది నడుస్తుంటే మాకు చాలా బాధ అవుతుంది. ఎవరు ఇంతమంది 40,000 పైకి మంది అడ్వకేట్ ఉన్నారు, దాంట్లో కొంచెం సీనియర్ సిటిజన్స్ ఉంటారు, రాలేని ఉంటారు. వాళ్ళని పక్కకు పెడితే మాయనపాటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక 10,000 మంది మాకు అడుగు దానం చేయండి. అదే దానికి దానం మాకు ఈ ఆస్తులు మా ఒక్కరి కోసం కాదు, రక్షణ చట్టం వస్తే అలంపూర్ పోలేదు, అనంతరెడ్డి గారికి పోలేదు, మాకు ఒక్కరికి అయ్యేది, పాలమూరు జిల్లాకు అయ్యేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి న్యాయవాదికి అవసరమైన చట్టం ఇది. మీరు హైదరాబాద్ పోయి కానీ మనం ఈ సంఖ్య పోతే నీరు గారిపోతాం, నిర్వీర్యమైపోతాం. మీరు దయచేసి మాకి మీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా నేను, మీరు ఒకటే మాకు అడుగులు దానం చేయండి, మాతో పాటు మీరు కలం దొక్కండి. గవర్నమెంట్ ఎట్టాలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు న్యాయవాదులు ముందున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి మనం సాధించిన తెలంగాణని. ఇప్పుడు మన చట్టం మనకు కావాల్సిందని మనం సాధించుకోలేమా? మీరు దయచేసి ఒకటి గమనించి ఒకటే, మాకు మన సమయభావం అవుతుంది, మాకు ఎండ ఎక్కువ నడవడం మాకు కూడా ఇబ్బందికరంగా ఉంది. మీరు మాకు దయచేసి అందరూ తెలంగాణ వ్యాప్తంగా ఉండే ప్రతి అడ్వకేటు, యువకులు, నడవగలిగేటోళ్ళు ప్రతి ఒక్కరు సంఖ్య తగ్గకుండా హైదరాబాద్ పేదాలకు 10,000 మంది మా వెనుక అడుగులు పడినాయంటే ఖచ్చితంగా 27వ తేదీ మనం ఏదైతే సంకల్పించినామో అక్కడికి పోవాలనుకునేది ఖచ్చితంగా జరిగి తింటుంది. ఇంకొక విషయం, మాకు రాత్రి 10:30 మా ప్రాంత వాసి హైదరాబాద్ హైకోర్టులో ఒక మిత్రుడు వర్క్ చేస్తారు న్యాయవాదిగా, ఆయన 10:30 ఇంకొక విషయం చేస్తున్నారు. లీగల్ టీం ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన లీగల్ టీం ఉందో లీగల్ టీం ఈ రోజు 25వ తేదీ సీఎం గారిని కలుస్తున్నారు. కలిసి అక్కడి నుంచి ఏదో ప్రకటన చేపించి ఆలోచన చేస్తున్నారు. మేము కూడా ఒకటే చెప్పాం, సరే మా పాదయాత్ర లక్ష్యం కూడా మేము ఆడపై గొడవ చేయాలని కాదు, ఆడపై ఓటు రచ్చబెట్టుకోవాలని కాదు, ప్రభుత్వాన్ని తిట్టాలని కాదు. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు మేము అంతలోపు రీచ్ కాకముందే మాకు అనౌన్స్ చేస్తే కూడా మేము అక్కడనే ఒక విజువల్తో సభ పెట్టుకొని తిరిగి వెళ్ళిపోతాం. మాకు కావాల్సిన అంతిమంగా అదే. వీళ్ళు ఇప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెక్కినట్టుంది. మీరందరూ దయచేసి మీ అందరికీ పేరున వేడుకుంటున్నాం, మీరు మాతో పాటు అడుగులు కలపండి.
హైదరాబాద్ పోయిన తర్వాత హైదరాబాద్ మొత్తం సిటీ స్తంభించిపోతుంది. 10,000 మంది అడ్వకేట్లు గానా మీరంతా గానా ఇదే ఉత్సాహంతో మాతో అడుగులు వేశారంటే సిటీ మొత్తం పట్టణం స్తంభించిపోతుంది. ప్రభుత్వం పాలనా యంత్రాంగం మన ముందు వచ్చి నిలబడుతుంది. మనం ఎంతమందికో మనం సాయం చేస్తున్నాం. మన చట్టాన్ని చేయమని దేవరించి అడుగుకుంటున్నాం. మాకు అలా పంగనామాలు మాకొక్కరికే కాదు. ఆ రోజు వాళ్ళు ఇప్పుడు అనుకోవచ్చు మేము ప్రభుత్వంలో ఉన్నాము, వాళ్ళకి ఏదో చెప్పినాము, కళ్ళబుల్లు మాట చెప్పినాము, ఎన్నిక పంపించినామని. పంగనామాలు పెట్టింది అల్లంపూర్లకు మా పాలమూరు జిల్లా వాళ్ళకో కాదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45,000 మంది న్యాయవాదులకు వాళ్ళు 3 శాసనసభ్యులు వచ్చి పంగనామాలు పెట్టిపోయినారు. వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మన న్యాయవాదులు వాళ్ళకి ఏ విధంగా ఏం చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు. మనకి కావాల్సింది రక్షణ చట్టం. దయచేసి నేను వేడుకునేది ఒకటే, మీరంతా కూడా రేపు సిటీలోకి ఎంటర్ కాకముందే వేల సంఖ్యలో మనం కలిసిపోయినామంటే 27వ తేదీ మన యాత్ర సక్సెస్ అవుతుంది. మనకు కావాల్సినది ఏదైతే మనం కోరుకుంటున్నామో మన న్యాయవాదుల రక్షణ చట్టం ఒకటి, ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఒకటి. ఇప్పుడు జూనియర్ న్యాయవాదులకి హెల్త్ కార్డ్సే ఇస్తలేరు, చనిపోయిన న్యాయవాదులకి హెల్త్ కార్డ్స్ కంటిన్యూ వస్తున్నాయి. మా బారు 24 స్ట్రెంత్, మా బారు 5 హెల్త్ కార్డులు ఎక్స్పైర్ అయిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి 5 మందికి కంటిన్యూ హెల్త్ కార్డులు వస్తున్నాయి. అటువంటిది ఏం ఉపయోగం? కొత్త వాళ్ళకి లేవు, పోయిన వాళ్ళకి పోతానే ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ కూడా రెక్టిఫై చేస్తలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శాతనగర్ బార్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా అలంపూర్ బార్ అసోసియేషన్ నాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి గారికి, వారి టీంకి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. జై హింద్.